బ్రేకింగ్ న్యూస్ 47వ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే F1 స్టూడెంట్ వీసా, H1B వీసా, అలానే బర్త్ రైట్ సిటిజన్షిప్ వీటన్నిటికీ కూడా ఆయన సరికొత్త నిర్ణయాలు తీసుకున్నారు. అయితే సరికొత్తగా కూడా అక్రమ వలసదారులను కూడా పట్టుకుని ఇప్పటికీ 104 మందిని నిన్న ఒక యుద్ధ విమానంలో కూడా అమృత్సర్ కి పంపించారు. మరి ఇదే నేపథ్యంలో అమెరికాలో ఐసీయూ స్పెషల్ సర్చ్ ఆపరేషన్ కూడా నిర్వహిస్తుంది. ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఒక స్పెషల్ ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్నారు. వలసదారులు ఏరివేత కోసం సీన్ లోకి ఇప్పటికే ఐసీయూ అధికారులు దిగినట్లు కూడా తెలుస్తుంది. విజువల్స్ లో కూడా చూస్తున్నాం. అయితే అక్రమంగా అక్కడ నివసిస్తున్న వారిపై కూడా ఐసీయూ సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుంది. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అమెరికా మొత్తం కూడా జల్లెడ పెడుతున్న వైనం కనిపిస్తుంది. అక్రమ వలసదారులు వణుకు పుట్టిస్తున్నారు ట్రంప్ ప్రభుత్వం అనే చెప్పుకోవాలి. ఇంటింటికి వెళ్లి అధికారులు తనిఖీ చేస్తున్నారు. సరైన పత్రాలు కానీ లేకుంటే అదుపులోకి తీసుకుంటున్నారు. నిబంధనలు మరింత కఠినతరంగా అమలు చేస్తున్నారు ట్రంప్ ప్రభుత్వం అనే చెప్పుకోవాలి. ఇంటింటికి కూడా సరైన డాక్యుమెంట్స్ కానీ లేకపోతే అక్రమ వలసదారులు గుబులు పుడుతుంది. అయితే సరైన డాక్యుమెంట్స్ లేకుండా అక్కడ నివసిస్తున్న వారందరినీ కూడా వెంటనే వారందరినీ ట్రంప్ ప్రభుత్వం గుర్తించి వెంటనే పంపించేందుకు వైనం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే మెక్సికో, ఇండియా నుంచి కూడా వలసదారులు స్వదేశాలకు ట్రంప్ తరలిస్తున్నట్లు కూడా మనందరికీ తెలిసిందే. భారత్ నుంచి సుమారు 20,000 మంది వరకు కూడా అక్రమ వలసదారులు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. నిన్న 104 మంది ఇండియన్స్ ను ఒక యుద్ధ విమానంలో కూడా C-17 అనే విమానంలో కూడా 104 మందిని పంపించారు అమృత్సర్ కి. అయితే వారందరినీ కూడా ఖైదీల్లాగా ఒక బానిసల్లాగా కూడా సంఖ్యలు వేసి పంపించిన విజువల్స్ కూడా మనం గతంలో చూసాం. అయితే నిన్న 104 మంది ఇండియన్స్ ను తరలించారు. వీసా గడువు ముగిసిన ఏళ్లుగా యుఎస్ లోనే ఉంటున్న వారి సంఖ్య ఎక్కువేనని కూడా ట్రంప్ భావిస్తుంది. అయితే మరి అమెరికాలో ప్రభుత్వం ఉద్యోగుల కోత విషయంలో కూడా ట్రంప్ సర్కార్ వ్యూహం మెల్లగా ఫలితం ఇస్తుంది. గురువారంతో ది ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ ఇచ్చిన బయౌట్ ఆఫర్ కూడా గడువు ముగినది. మరి ఇదే నేపథ్యంలో అయినా అన్ని కూడా సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇప్పటికే సరైన డాక్యుమెంట్స్ లేకుండా నివసిస్తున్న వారందరిపై కూడా సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రతి ఇంటింటికి వెళ్లి మరి తలుపు కొడుతూ ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికి కూడా డాక్యుమెంట్స్ చూపించాలని కూడా వారు ఐసీఐ అధికారులు ఆమోదిస్తున్నారు. అయితే డాక్యుమెంట్స్ సరైన లేని వారిని వెంటనే కూడా వారు తీసుకొని వెళ్తున్నారు. వీరందరినీ కూడా స్వదేశానికి పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే వలసదారులు ఏరివేతలో కూడా ఇప్పటికే ఐసీఐ అధికారులు రంగంలోకి దిగారు. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అమెరికా మొత్తం కూడా జల్లెడ పడుతున్న వైనం కనిపిస్తుంది. అక్రమ వలసదారులు ఇప్పటికే వణుకు పుట్టిస్తుంది ట్రంప్ ప్రభుత్వం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే F1 స్టూడెంట్ వీసా ఏదైతే ఉందో దానిలో భాగంగా పార్ట్ టైం జాబ్స్ చేయొద్దు అంటూ కూడా ట్రంప్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. 20 గంటలు మాత్రమే, అది కూడా క్యాంపస్ లో మాత్రమే పార్ట్ టైం జాబ్స్ చేయాలి. బయట కనుక పార్ట్ టైం జాబ్స్ చేస్తూ దొరికినట్లయితే వీసా రద్దు, దేశ బహిష్కరణ తప్పనిసరి అంటూ కూడా చెప్పుకొచ్చింది. అలానే బర్త్ రైట్ సిటిజన్షిప్, వలసలు వెళ్లి అక్కడ పుట్టిన పిల్లలెవరికి కూడా గ్రీన్ కార్డ్, బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది వర్తించదని కూడా చెప్పుకొచ్చింది. కోర్టు దీనికి స్టే విధించినా సరే ఎక్కడ దాకానైనా వెళ్తానంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే మరి ఇదే నేపథ్యంలో అక్రమ వలసదారులు కూడా ట్రంప్ ప్రభుత్వం కట్టడి చేస్తుంది. ఇప్పటికే నిన్న 104 మందిని C-17 అనే యుద్ధ విమానంలో కూడా అమృత్సర్ కి పంపించారు. అయితే ఒక సంఖ్యలు వేసి వారిని వచ్చిన 104 మందిని కూడా సంఖ్యలు వేసి ఒక బానిసల్లాగా ఎంతో అవమానపరిచే విధంగా కూడా వారిని అమృత్సర్ లో దించారు. అయితే అక్కడ ఎక్కువ అక్రమ వలసదారులు అమృత్సర్ అలానే గుజరాత్ కి సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కువగా అక్రమంగా ఉంటున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే అమెరికాకు డాంకీ రేట్లో కూడా చాలా మంది అక్రమంగా ప్రవేశిస్తారు. 15 లక్షల నుంచి 40 లక్షల కడితే ఏజెంట్లు ఇండియా నుంచి తీసుకెళ్లి పనామా అడవుల్లో వదిలేస్తారు. అక్కడి నుంచి దట్టమైన అడవుల్లో నడుచుకుంటూ మెక్సికోకు చేరుకుంటారు. మరి ఇదే నేపథ్యంలో 3 దేశాలు దాటుతారు. మధ్యలో పర్వతాలు, చిత్తడి నేలలు, జంతువులు, పోలీసులను తప్పించుకుంటూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని యుఎస్ చేరుకుంటారు. అయితే ఇలా చేరుకుని అక్రమంగా సరైన డాక్యుమెంట్స్ లేకుండా చేరుకునే వాళ్ళందరినీ కూడా ట్రంప్ ప్రభుత్వం జల్లెడ పడుతుంది. ప్రతి ఇంటింటికి కూడా వెళ్లి సరైన డాక్యుమెంట్స్, సరైన పత్రాలు కనుక వాళ్ళు చూపించకపోతే ఖచ్చితంగా వాళ్ళని స్వదేశానికి పంపించే ప్రయత్నాలు చేస్తుంది. అయితే దీని గురించి ఐసీఐ స్పెషల్ సర్చ్ ఆపరేషన్ కూడా నిర్వహిస్తుంది. ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి తనిఖీలు అక్రమ వలసదారులు గుబులు పడుతుందని చెప్పుకోవాలి. ఇప్పటికే మెక్సికో, ఇండియా నుంచి వలసదారులు స్వదేశాలకు తరలిస్తుంది ట్రంప్ ప్రభుత్వం. భారత్ నుంచి ఇప్పటికీ సుమారు 20,000 మంది వరకు కూడా అక్రమ వలసదారులు ఉన్నట్లు అక్కడ ప్రభుత్వం గుర్తించింది. అయితే సరైన డాక్యుమెంట్స్ లేకుండా కూడా అక్రమ వలసదారులు ఇప్పటికే
యుఎస్ లో 20,000 మంది వరకు కూడా నివసిస్తున్నట్లు కూడా అక్కడ ప్రభుత్వం గుర్తించింది. నిన్న 104 మందిని C-17 అనే యుద్ధ విమానంలో కూడా అమృత్సర్ కి తీసుకొచ్చారు. అయితే వీసా గడువు ముగిసిన ఏళ్లుగా యుఎస్ లోనే ఉంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువేనని ట్రంప్ భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా సరైన డాక్యుమెంట్స్ లేకుండా యుఎస్ లో ప్రవేశించిన వారందరినీ కూడా కట్టడి చేసి తిరిగి స్వదేశానికి పంపించేస్తున్నారు. మరి ఇదే నేపథ్యంలో వీసా గడువు ముగిసినా సరే ఏళ్లగా యుఎస్ లోనే ఉంటున్న వారిపై కూడా ఆయన ఉక్కుపాదం మోపుతున్నారు. వారిని కూడా ఎక్కువ సంఖ్యగానే వారు కూడా ఉన్నట్లు కూడా ఆయన గుర్తించారు. అయితే వారిని కూడా తిరిగి స్వదేశానికి పంపించే యోచనలో ట్రంప్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అమెరికా అనే గమ్యం చేరడానికి కొందరు చనిపోతే కొందరు అత్యాచారాలకు గురయ్యారు, మరికొందరు చిత్రహింసలు తట్టుకున్నారు. ఇవన్నీ భరించి గమ్యాన్ని చేరుకున్నామని సంతోషించే లోపే ఇప్పుడు సంఖ్యలతో తిరిగి స్వదేశానికి వస్తున్నారు. అయితే అమెరికా వెళ్లి 4 రాళ్లు వెనక వేసుకుందాం అనే వాళ్ళందరూ కూడా ఇప్పుడు సరైన డాక్యుమెంట్స్ లేకపోవడంపై అక్రమ వలసదారులందరినీ కూడా కట్టడి చేస్తుంది ట్రంప్ ప్రభుత్వం. ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి ఐసీఎస్ సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుంది. మరి ఇదే నేపథ్యంలో వారందరినీ కూడా ప్రతి ఇంటింటికి కూడా వెళ్లి ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సర్చ్ ఆపరేషన్ అనేది నిర్వహించి సరైన డాక్యుమెంట్స్ సరైన పత్రాలు వారు కనుక చూపించకపోతే వెంటనే వారందరినీ స్వదేశానికి పంపించేసే యోచనలో కూడా ఉన్నారు. అయితే అమెరికాకు ఈ సరైన వలసదారులందరూ కూడా డాంకీ రూట్ అనేది ఎంచుకుంటారు. దాని గురించి డీటెయిల్ గా చూస్తే అమెరికాకు డాంకీ రూట్ లో చాలా మంది అక్రమంగా ప్రవేశిస్తారు. దాదాపు 15 లక్షల నుంచి 40 లక్షలు కడితే ఏజెంట్లు ఇండియా నుంచి తీసుకెళ్లి పనామా అడవుల్లో వదిలేస్తారు. అక్కడి నుంచి దట్టమైన అడవుల్లో నడుచుకుంటూ మెక్సికోకు చేరుకుంటారు. ఈ మధ్యలో జంతువులు పోలీసులను తప్పించుకుంటూ కూడా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని యుఎస్ చేరుకుంటారు. అయితే ఇలా చేరుకున్న వాళ్ళని ఇలా అక్రమంగా అక్కడికి ప్రవేశించిన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం జల్లెడ వేసి పట్టుకుంటుంది. వారందరినీ కూడా గుర్తించి స్వదేశానికి పంపించే యోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. నిన్న అమృత్సర్ కి C-17 అనే యుద్ధ విమానంలో ఇప్పటికే 104 మందిని అక్రమంగా ఉంటున్న 104 మందిని సంఖ్యలు వేసి ఒక బానిసల్లాగా అవమానపరిచే విధంగా కూడా వారు పంపించారు. అయితే దీనిపై కేంద్రం కూడా సీరియస్ గానే ఉంది. అలానే సిక్కులు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ అక్రమంగా ఉంటున్న వారిలో ఎక్కువగా అమృత్సర్ అలానే గుజరాత్ కి సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటున్నట్లు కూడా ట్రంప్ ప్రభుత్వం గుర్తించింది. అయితే ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి కూడా 47వ ప్రెసిడెంట్ గా ఆయన ఎన్నికైన దగ్గర నుంచి కూడా ఆయన సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. H-1B వీసాలో మార్పులు, F-1 స్టూడెంట్ వీసాలో కూడా మార్పులు చేస్తున్నారు. F-1 స్టూడెంట్ వీసాలో కూడా పార్ట్ టైం జాబ్స్ చేయొద్దు. క్యాంపస్ బయట కనుక పార్ట్ టైం జాబ్స్ చేస్తూ దొరికితే ఖచ్చితంగా వీసా రద్దు, దేశ బహిష్కరణ తప్పనిసరి అంటే కూడా ట్రంప్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇదే నేపథ్యంలో వలసలు వెళ్లి అక్కడ పుట్టిన పిల్లలు ఎవ్వరికీ కూడా బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది వర్తించదంటూ కూడా ట్రంప్ స్పష్టం చేశారు. కోర్టు దీనికి స్టే విధించినా సరే ఆయన ఎక్కడ దాకైనా వెళ్తారని కూడా చెప్పుకొచ్చారు. మరి ఇదే నేపథ్యంలో అమెరికాలో ఐసీఈ స్పెషల్ సర్చ్ ఆపరేషన్ కూడా నిర్వహిస్తుంది. వలసదారులు ఏరువేత కోసం సీన్లోకి ఇప్పటికే ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దిగారు. ఇంటింటికి వెళ్లి అధికారులు తనిఖీ చేస్తున్నారు. సరైన పత్రాలు లేకుంటే అదుపులోకి తీసుకుంటున్నారు. నిబంధనలు మరింత కఠినతరం చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది.